అరే మామ ఈ రోజు మార్నింగ్ తెలుసు కదా సినిమా చూసా. ఈ సినిమా చాలా బోల్డ్ అండ్ హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. నీరజ ఖాన్ అని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి సినిమాలు రావడమే అరుదు. అట్లాంటిది తన ఫస్ట్ సినిమాయే ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. హీరో క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. మెయిన్ గా ఆ క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన విధానం గానీ, ఎగ్జిక్యూట్ చేసిన విధానం గానీ నెక్స్ట్ లెవెల్. చాలా మందికి ఆ క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ అర్థం కాకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఎండ్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఏంటో, ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో, ఆ క్యారెక్టర్ మోటో ఏంటో, అసలు వరుణ్ అనేవాడు ఎవడు అన్నది సినిమా లాస్ట్కి వచ్చేసరికి అర్థమైపోద్ది. అది అర్థం కాలేదంటే సినిమా ఖచ్చితంగా నచ్చదు మామ. కనీసం ఈ సినిమాలోనైనా టిల్లు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చాడా? మామ ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ యూ, ఈ సినిమా చూస్తున్నంత సేపు సిద్ధు జొన్నలగడ్డలా నాకు అయితే అనిపించలేదు. ఆ వరుణ్ క్యారెక్టర్ లాగా అనిపించాడు. కానీ కొన్ని సార్లు వరుణ్ కొన్ని మాటలు చెప్పినప్పుడు అవి నమ్మాలనిపించదు. ఎందుకంటే ఎక్కడో మైండ్ లో టిల్లు రన్ అవుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఒక 2-3 చోట్ల నీకు టిల్లు అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. దాని వల్ల నీకు వరుణ్ ని నమ్మాలనిపించదు. ఈ సినిమాకి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సార్లు మైనస్ కూడా మామ. ఎందుకంటే ఈ క్యారెక్టర్ సిద్ధు కాకుండా వేరే హీరో చేసుంటే అని చాలా సార్లు నీకు అనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధుని చూసినప్పుడు నీకు అంత హానెస్ట్ గా అనిపించదు. ఈ క్యారెక్టర్ మెయిన్ మోటో దాని మీదే బేస్ అయి ఉంటది. ఇల్లు గుర్తుకు రావడం వల్ల అంత కొంతమందికి కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. సిద్ధు కాకుండా వేరే హీరో చేసి ఉంటే ఈ సినిమాకి ఇంకా డెప్త్ వచ్చేది. బట్ నేను సిద్ధు పర్ఫార్మెన్స్ అయితే అస్సలు క్రిటిసైజ్ చేయట్లేదు. వరుణ్ అనే క్యారెక్టర్ లో సిద్ధు ఇమిడిపోయాడు. ఎండ్ ఆఫ్ ద డే సిద్ధు రాక్ డిట్ మ్యాన్. సిద్ధు అయితే బాగా చేశాడు అంటున్నావు. మరి మిగతా ఆర్టిస్టుల గురించి ఏంటి మరి సంగతి? ఇద్దరు హీరోయిన్లు బాగానే చేశారు. వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు చేశారు. అండ్ వైవా హర్ష గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రెస్ మీట్ జరిగినప్పుడు నీరజ ఖాన్ ఒక మాట ఉంది, వైవా హర్ష ఈ సినిమాలో ఆడియన్స్ మైక్ అని చెప్పి. నిజంగా అలాగే అనిపించింది. చాలా చోట్ల మన మనసులో అనిపించిన డైలాగులన్నీ వైవా హర్ష నోట్లోంచి వస్తాయి. ఆ క్యారెక్టర్ రాసిన విధానం అయితే మాత్రం బాగుంటది. సెకండ్ హాఫ్ లో చాలా సీన్ల తర్వాత సీన్ తర్వాత సీన్ వస్తాయి. కానీ ఆ మధ్యలో ఫిల్లర్స్ యాడ్ చేసి ఉంటే బాగుంటదని నాకు పర్సనల్ గా అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కంటెంట్ మీదే స్టాండ్ అయి ఉన్నారు కాబట్టి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ లా తీసుకెళ్లారు. సారీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అనాలి. డైరెక్టర్ ప్రెస్ మీట్ లో చెప్పినట్టు నిజంగా వరుణ్ క్యారెక్టర్ మీదే బేస్ అయి ఉంటది మామ సినిమా మొత్తం. ఆర్టిస్టులు బాగా చేశారు అంటున్నావు, సిద్ధు బాగా చేశాడు అంటున్నావు. మరి టెక్నికల్ సంగతి ఏంటి మరి? ఒక విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. తమన పాటలు అయితే బాగా ఇచ్చాడు. అండ్ ఇంకా బీజిఎం గురించి మాట్లాడుకోవాలనుకుంటే కొన్ని చోట్ల నాకు ఓవర్ గా అనిపించింది. అంటే కొన్ని చోట్ల బాగుంటది, ఎమోషనల్ మ్యూజిక్ ఇవ్వాల్సిన చోట ఏదో హాంటింగ్ మ్యూజిక్ ఇచ్చినట్టు ఇస్తాడు. నాకు అది పెద్ద ఎక్కలేదు. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే తమన్ డిడ్ హిస్ డ్యూటీ అని చెప్పాలి. కానీ ఇంకా బాగా చెయ్యొచ్చు. ఆ టోన్ లోకి వెళ్ళి చేయాల్సింది ఏదో కొత్తగా ట్రై చేసాడు కానీ పర్లేదు, ఇట్స్ ఓకే. అండ్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల కొన్ని ఫ్రేమ్లు అయితే బాగుంటాయి. అండ్ లొకేషన్స్ కూడా మంచి రిచ్ గా ఉండేలా, గ్రాండియర్ గా ఉండేలా చూసుకున్నారు. ఇంకా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి మనకు తెలిసిందే. వాళ్ళు ఖర్చు విషయంలో వెనకాడరు, అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ అంటున్నావు, శ్రీనిధి శెట్టి అంటున్నావు. మరి ఫ్యామిలీతో చూడొచ్చా ఈ సినిమా? మామ ఈ సినిమా నేను ఫ్యామిలీతో చూడమని అస్సలు రికమెండ్ చేయను. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈ క్వశ్చన్ అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఈ సినిమా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఆ క్యారెక్టర్ లో ఉన్న వరుణ్ క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ కూడా చాలా మంది అర్థం చేసుకోలేరు. ఒకవేళ అర్థం చేసుకుంటే ఆ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. సరే మా, నీ బాధ నేనైతే అర్థం చేసుకుంటాను. మరి సినిమా ఓవరాల్ వెరడిక్ట్ అయితే ఏంటి మరి? మామ ఇది అందరికి నచ్చే సినిమా కాదు మామ, స్ట్రిక్ట్లీ టు సమ్ ఆడియన్స్ అంతే. సిద్ధు జొన్నలగడ్డ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కి అయితే విపరీతంగా నచ్చుతుంది.